హాయ్ అండి. ఈరోజు వచ్చేసి బెండకాయ రోటి పచ్చడి చేశాను. అది ఎలా చేయాలో దానికి ఏమేమి కావాలో చూడండి. ఫస్ట్ వచ్చేసి బెండకాయలు, పచ్చిమిర్చి, టమోటా, వెల్లుల్లి, ఉల్లిపాయ, చింతకాయ, తొక్కు పచ్చడి, ఆయిల్ అండి. ఫస్ట్ ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, అవి కడిగి పెట్టుకున్నాక అవి ముక్కలుగా కట్ చేసుకోవాలండి. లేకపోతే మన మీదకి ఆయిల్ వేసినప్పుడు చింది పడతాయి. ఒకసారి అవి మూత పెట్టేసి ఫ్రై చేసాం కదండి, దాంట్లో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత బెండకాయలు కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కలు కూడా వేసేసుకొని ఇవి కూడా కొంచెం సేపు ఫ్రై చేయాలండి. మూత పెట్టేసి మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొంచెం గెంటితో ప్రెస్ చేసినప్పుడు ముక్క మెత్తబడితే చాలండి. అంత ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం లేదు. దాంట్లో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. చాలామంది పచ్చిమిర్చి బెండకాయలని వాటర్లో ఉడకబెడతారండి. వాటర్లో ఉడకబెడితే జిగురు ఎక్కువ వస్తుంది. జిగురు ఉంటుంది కదండి. తర్వాత టమోటా వేసుకోవాలి. టమోటాలని జస్ట్ ఊరికి అట్లా ఘాట్లు పెట్టేసి మధ్యలో పెట్టేసి మూత పెట్టేస్తే కొద్దిసేపటికి అవి మెత్తబడతాయండి. టమాటాలు బాగా మెత్తబడాలండి. ఎందుకంటే తొక్కులు ఉంటాయి కదా, ఆ తొక్కులు తీసేసుకొని పచ్చడి చేసేసుకోవచ్చండి. కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టేసి టమాటాలను మగ్గనివ్వాలండి. ఒకసారి అట్లా ఇట్లా కలిపేసి ఉల్లిపాయ ఉంది కదండి, అది వేసేయాలి. జస్ట్ ఒక నిమిషం అది మూత పెట్టి చల్లారబెట్టుకోవడమే అండి. తర్వాత రోలు ఉందండి మా ఇంట్లో, ఆ రోట్లో వేసేసి దంచేసుకోండి. ఫస్ట్ పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసుకోవాలండి. అవి కొంచెం బాగా దంచాక చింతకాయ తొక్కు పచ్చడి అన్నాం కదండి, అది వేయాలి. చాలామంది చింతపండు కూడా వేస్తారు, అలా కూడా వేసుకోవచ్చు. తర్వాత బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలి. జస్ట్ అవి లైట్గా దంచుకోవాలండి. అప్పుడే టేస్ట్ తెలిసిద్దండి బెండకాయ రోటి పచ్చడికి. కొంచెం మెత్తగా, కొంచెం పచ్చగా ఉన్నాడు లేకుండా కొంచెం మెత్తగా దంచుకోవాలండి. తర్వాత టమోటాలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకొని బాగా దంచుకోవాలండి. ముక్కలు లేకుండా బాగా దంచుకోవాలి. స్మాష్ చేసినట్టు అనేస్తే అవి బాగా మెదిగిపోతాయి. తర్వాత వచ్చేసి ఉల్లిపాయ ఉంది కదండి, ఉల్లిపాయ వేసేసుకోవాలండి. అది మూత పెట్టి మగ్గేసాం కాబట్టి కొంచెం మెత్తబడ్డది. అలా వేసుకోవచ్చు, పచ్చి ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చండి. తర్వాత టేస్ట్ చూసి ఉప్పు సరిపోతే ఓకే అండి, సరిపోతే కొంచెం ఉప్పు వేసేసుకొని ముందు ఒక ఉల్లిపాయ వేసాం కదండి, ఇది కొంచెం పచ్చి ఉల్లిపాయ అండి. జస్ట్ అప్పటికప్పుడు కట్ చేసి వేసేసుకున్నాం. ఇలా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. అంతే అండి, ఫైనల్గా బెండకాయ రోటి పచ్చడి రెడీ అయింది. దాన్ని గిన్నెలోకి తీసేసుకొని అది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.